And I greet you all once again in the name of the Lord Jesus Christ. మీ అందరికీ మరి ఒకసారి ప్రభువైన యేసుక్రీస్తు పేరిట శుభములు తెలియజేస్తూ ఉన్నాం. Let us put the word Isaiah 42 chapter verse 6 and 7. యెషయా గ్రంథము 42వ అధ్యాయము 6-7 వచనాలను మనం చూద్దాం. Isaiah 42 6 and 7. యెషయా గ్రంథము 42వ అధ్యాయము 6వ వచనము. I the Lord have called you in righteousness and will hold your hand. I will keep you and give you as a covenant to the people, as a light to the Gentiles. గుడ్డివారి కన్నులు తెరుచుటకును బంధింపబడిన వారిని చెరసాల నుండి వెలుపలికి తెచ్చుటకును చీకటిలో నివసించు వారిని బందీ గృహంలో నుండి వెలుపలికి తెచ్చుటకును, to open the blind eyes, to bring out the prisoners from the prison, those who sit in the darkness from the prison house. యెహోవానగు నేనే నీతి విషయములలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను. నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను. This word is spoken to our hearts. ఈ వాక్యము మన హృదయంతో మాట్లాడుతూ ఉన్నది. This word spoken to our hearts, me and my wife's hearts. మరి అయ్యగారు అమ్మగారి వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు వారి హృదయంతో ఈ వాక్యం మాట్లాడుతూ ఉన్నది. I the Lord, నేనే ప్రభువును. I the Lord, యెహోవానగు నేనే, I have called you in righteousness. నీతి విషయంలో నిన్ను పిలిచి ఉన్నాను. And I will hold your hand. నీ చేయి పట్టుకొని ఉన్నాను. And I will keep you. నిన్ను కాపాడెదను. I will give you as a covenant to the people. ప్రజల కొరకు నిబంధనగా నిన్ను ఇచ్చెదను. And I will as a light to the Gentiles. మరి అన్యులకు వెలుగుగా నిన్ను ఉంచెదను. To open the blind eyes. గుడ్డివారి కన్నులు తెరుచుటకును. To bring out the prisoners from the prison. చెరసాలలో బంధింపబడిన వారిని వెలుపటికి తెచ్చుటకును. Those in the darkness from the prison house. చీకటిలో ఉన్న వారిని వెలుగులోనికి తీసుకొని వచ్చుటకును. Hallelujah. Hallelujah. How many of you can receive this word of God with a faith in your heart? విశ్వాసపూర్వకంగా ఎంతమంది ఈ దేవుని వాక్యాన్ని పొందుకోగలరు? మంచిగా హెచ్చదండి. Hallelujah. చేతులు మంచిగా పైకెత్తుదాం. Shall we thank the Lord for this word of God? ఈ వాక్యాన్ని బట్టి మనం ప్రభువుకు వందనాలు చెబుదామా? Thank the Lord for the word of God. దేవుని వాక్యాన్ని బట్టి ఆయనకు వందనాలు చెబుదాము. I'm going to preach particularly on one sentence out of this word. దీనిలో నుంచి ఒక మాటను పట్టుకొని నేను మీకు వాక్యాన్ని బోధించబోతూ ఉన్నాను. I will keep you. నిన్ను కాపాడెదను. I will keep you. నిన్ను కాపాడెదను. That's all I wanted to preach today. ఈ రోజు ఆ ఒక్క మాటను మీతో పంచుకోవాలని అనుకుంటూ ఉన్నాను. You might have noticed when I finish my benediction, I always say Aaronic benedictions. Blessings. మరి ఒకసారి మీరు గమనించినట్లయితే ప్రార్థన ఆరాధన ముగిసిన తర్వాత నేను ఆశీర్వాదములు పలికేటప్పుడు అహరోను సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు నేను పలుకుతూ ఉంటాను. Numbers 6:23-25 it is written. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 23-25 వచనాలు చూసినట్లయితే, Speak to Aaron and his son saying, this is the way you shall bless the children of Israel. Say to them, this is the blessing from the Lord through the servant of God. మీరు ఇశ్రాయేలీయులను ఈలాగు దీవింపవలెను. This is the blessing from the Lord through the servant of God. ఇది దేవుని సేవకుని ద్వారా వచ్చినటువంటి దేవుని యొక్క ఆశీర్వాదము. Those who have the calling and the anointing of Aaron, they can tell this word. ఎవరైతే అహరోను వంటి పిలుపు కలిగి ఉన్నారో, అభిషేకము కలిగి ఉన్నారో వారి మాటలు చెప్పవచ్చు. And those who are received from that particular word, the blessing and the protection and all the things that has been told in that particular word, it will become and happen in their life. అయితే ఆ వాక్యంలో చెప్పబడినట్లుగా ఆశీర్వాదము కాపుదల ఎవరైతే దాన్ని మరి నమ్మి పొందుకుంటారో వారికి అవి అనుగ్రహించబడతాయి. So how the Lord wants the Aaron and his descendants to bless the people, 24-25 says that the Lord bless you and keep you. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. 25 verse says, 25వ వచనం ఈ విధంగా చెప్తుంది. The Lord make his face shine upon you and be gracious to you. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. 26th verse says, 26వ వచనం చూసినట్లయితే, Lord shall put lift his countenance upon you and give you his peace. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయును గాక. This blessing is Aaronic blessing. That's what it is called. ఈ ఆశీర్వాదములు అహరోను ఆశీర్వాదములుగా పిలువబడుతున్నాయి. This will be told in the presence of God. ఇది దేవుని యొక్క సన్నిధిలో ఈ మాటలు పలకబడతాయి. If you receive it with a faith, విశ్వాసంతో నీవు పొందుకుంటే this will happen in your life. ఇది నీ జీవితంలో నెరవేర్చబడుతుంది. This is not a man-made business. ఇది మనుషుడు పెట్టినది కాదు. This is not the words from the man. ఇది మనుషుని నోటి నుంచి వచ్చే మాటలు కావు. If you receive this blessing with a faith, విశ్వాసంతో ఈ మాటలు పొందుకుంటే you will receive this blessing. దీన్ని నీవు పొందుకుంటావు. Okay, keep it aside. దానిని మనం పక్కన పెడదాం. Today what the Lord wanted to tell
tell us, అయితే ఈ రోజు ప్రభువు మనతో మాట్లాడాలనుకుంటున్నది ఏమిటంటే I will keep you. నేను నిన్ను కాపాడుతాను. I went to the dictionary and to see what is the word meaning of I will keep you. నేను డిక్షనరీలో మరి నిన్ను కాపాడుతాను అంటే అర్థం ఏమిటా అని చూస్తూ ఉన్నాను. And the dictionary says, అయితే డిక్షనరీలో ఈ విధముగా to ఉన్నది, preserve and to maintain. దాన్ని కాపాడుట, పొందుపరచుట అని రాయబడి ఉన్నది. What do you mean by preservation? Without getting spoiled, the law, something that we are preserving, we are protecting for long time. That is a preservation. మరి ప్రిజర్వేషన్ అనే మాటకు అర్థం ఏమిటి అంటే ఏదైనా చెడిపోకుండా దాన్ని సంరక్షించుట, చాలా కాలము దాన్ని కాపాడుట అని అర్థము. And subsequently another meaning is maintain that. మరి అదే విధంగా కాపాడుతూ అలా కొనసాగుట. So what the dictionary says, అయితే డిక్షనరీ ఏం to చెప్తుందంటే watch over and defend and keep us from harm. This is not from biblical dictionary, this is from a Webster dictionary. మరి ఇది బైబిల్ సంబంధమైనటువంటి డిక్షనరీ నుంచి కాదండి, వెబ్స్టర్ డిక్షనరీలో ఈ విధముగా ఉన్నది. Webster dictionary. వెబ్స్టర్ డిక్షనరీలో ఈ విధముగా To ఉన్నది. watch over and defend and keep us from harm. మరి ఏ కీడు కూడా కలగకుండా దానిని చూస్తూ, కాపలా కాస్తూ, పోరాడుతూ కాపాడడం. And the second meaning, రెండవ అర్థం to ఏమిటంటే take care of, tend and keep a garden, like a gardener, how he is tending it, the way that the keeping means, that's a meaning. మరి ఒక తోటమాలి తన తోటను ఏ విధంగా శుభ్రపరుస్తూ వాటికి కావలసినవన్నీ ఇస్తూ దాన్ని క్షేమముగా ఉంచుతాడో దాని అర్థం ఇస్తూ ఉన్నది. To take care of, tend, keep your garden. మరి ఒక తోటమాలి ఒక తోటను కట్టినట్లుగా కట్టడము. And next meaning he says, అయితే ఇంకొక అర్థం ఏమిటి to అంటే maintain in a good fitting or orderly condition, usually used up with, and to continue and maintain and keep watch. ఏదైనా ఒక వస్తువు అంటే పనికి వచ్చేదిగా, ఒక మంచి పని చేస్తున్న కండిషన్లో ఉండేలాగున అని అర్థం ఉన్నది. And keep maintaining it and keep watch over it. అయితే దానిని కాపలా కాస్తూ అది ఎల్లప్పుడూ పని చేసే విధంగా దానిని కాపాడుతూ ఉండడం. So I don't know how many of you understood this meaning. మరి ఈ అర్థం ఎంతమందికి గ్రహించగలిగారో At నాకైతే least if you తెలియడం don't లేదు. understand all this meaning, one meaning please understand. ఇవన్నీ అర్థం కాకపోతే కూడా ఒకటి మీరు అర్థం చేసుకోండి. I will keep you, that word means I will preserve you, I will protect you, I will care for you, I will maintain you. నేను నిన్ను కాపాడుతాను అంటే దానికి అర్థం ఏమిటి అంటే అది పాడైపోకుండా నేను చూసుకుంటాను, దానిని సంరక్షిస్తాను అని దాని అర్థము. Amen. Hallelujah. హల్లెలూయా. How many of you believe this word, that Lord, you keep us throughout this year, Lord? మరి ఈ మాటను బట్టి ప్రభువా రాబో సంవత్సరం అంతా కూడా నువ్వు నన్ను కాపాడుతావని ఎంతమంది నమ్ముతూ ఉన్నారు? Without you I will not be preserved. నీవు లేకుండా నేను I will not be protected. I will not be protected. నన్ను ఎవరు రక్షించలేరు. I will not be, having a God to care for us. అయ్యా ఇంకా నన్ను కాపాడడానికి రక్షించడానికి ఇంకొక దేవుడు I will not లేడయ్యా. have a God to defend me. నా కొరకై పోరాడడానికి ఏ ప్రభువు To లేడయ్యా. keep me away from harm and evil. ప్రతి దుష్టుని నుంచి కాపాడడానికి. And Lord, you are required. ప్రభువా నీవు నాకు You కావాలి. alone can do it. నీవు ఒక్కడవే దీన్ని చేయగలవు. So that blessing I will keep you, let it happen in my life. ప్రభువా నిన్ను కాపాడుతాననేటువంటి ఆశీర్వాదము నా జీవితంలో నెరవేరును గాక. So who said this? ఈ మాటలు ఎవరు అంటూ ఉన్నారు? Isaiah 42 6th word say, 5 words says. యెషయా గ్రంథము 42వ అధ్యాయము 5వ వచనం Who says చూసినట్లయితే this word? ఈ మాటలు ఎవరు అంటూ ఉన్నారంటే Isaiah 42:5. యెషయా 42వ అధ్యాయము 5వ Thus says వచనం. God the Lord, and who created the heavens and stretched them out and spread forth the earth and that which comes from it, who gives breath to the people on it and spirit to those who walk on it. ఆకాశములను సృజించి వాటిని విశాలపరిచి భూమిని అందులో పుట్టిన సమస్తమును పరిచి దాని మీదనున్న జనులకు ప్రాణమును దానిలో నడుచు వారికి జీవాత్మను ఇచ్చుచున్న దేవుడైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. That God says like that. ఆ యెహోవా దేవుడే ఈ మాట సెలవిస్తూ That God ఉన్నాడు. is blessing like that. యెహోవా దేవుడే ఈ విధముగా The ఆశీర్వదిస్తూ Lord who ఉన్నాడు. created the heavens and the earth. పరలోకమును భూమిని చేసినటువంటి దేవుడు The Lord who spread from the earth and make everything whatever today existing. ఈ రోజు కలిగి ఉన్నదంతయు సృష్టించి వాటిని విశాలపరిచిన దేవుడే ఈ ఆశీర్వాదాన్ని The చెప్తూ Lord ఉన్నాడు. who gives the breath to people. ప్రజలకు జీవాత్మనిచ్చిన దేవుడు అంటూ ఉన్నాడు. And the Lord who gives the spirit for those who walk on it. ఈ భూమిపైన నడుస్తున్న వారికి జీవాత్మనిచ్చుచున్న దేవుడే ఈ మాటలు అంటూ ఉన్నాడు. That God says. ఆ దేవుడు అంటూ ఉన్నాడు. That God says. ఆ దేవుడి మాటలు అంటూ I ఉన్నాడు. the Lord who have called you in righteousness and will hold
You change that. And I, the Lord, who called you in righteousness. Next word. Yeah. యెహోవానగు నేనే నీతి విషయములలో నిన్ను పిలిచి And will hold your hand. నీ చేయి పట్టుకొని I will ఉన్నాను. keep you. నిన్ను కాపాడి And give you as a covenant to the people. ప్రజల కొరకు నిబంధనగా As a light to the Gentiles. అన్యజనులకు వెలుగుగాను To open the blind eyes. గుడ్డివారి కన్నులు తెరచుటకై To ring out the prisoners from the prison. చెరలో బంధింపబడిన వారిని Those who విడిపించుటకై sit in the darkness from the prison house. ఆ చెరసాలలో చీకటిలో కూర్చున్న వారిని వెలుగులోనికి Amen. తీసుకుని Hallelujah. హల్లెలూయా. That Lord says. ఆ ప్రభువే అంటూ ఉన్నాడు. The Lord of God says. ప్రభువుల ప్రభు అంటూ The Lord ఉన్నాడు. who created everything says. సమస్తాన్ని సృజించిన The దేవుడు Lord అంటూ who ఉన్నాడు. given the breath to everybody, he says. ప్రతి ఒక్కరికి ప్రాణమునిచ్చిన The దేవుడు అంటూ Lord ఉన్నాడు. who give the spirit to walk on the earth, he ఈ says. భూమిపైన నడుస్తున్న వారికి జీవాత్మనిచ్చిన దేవుడు అంటూ I have ఉన్నాడు. called you. నేను నిన్ను పిలిచి I ఉన్నాను. have chosen you. నేను నిన్ను ఏర్పరచుకొని And ఉన్నాను. I know I will hold your hand. నీ చేయి పట్టుకుంటాను. And I will keep you. నిన్ను కాపాడుతాను. And I give you as a covenant to the people. ప్రజల కొరకై నిబంధనగా నిన్నిస్తాను. As a light to the Gentiles. అన్యులకు వెలుగుగా నిన్ను ఉంచుతాను. What a word of God. ఎంత గొప్ప దేవుని What వాక్యము. a great promise of God. ఎంత గొప్ప దేవుని వాగ్దానం. Hallelujah. హల్లెలూయా. And I will keep you if it still meditate on that. నేను నిన్ను కాపాడేదను అనే మాటను మనం ఇంకను ధ్యానించినట్లయితే The Lord used this word for many people. మరి ప్రభువు ఈ మాటను అనేకుల కొరకై ఉపయోగించాడు. Very modern people the Lord used this word. చాలా ప్రాముఖ్యమైన వారి కొరకై దేవుడి మాటలు అంటూ ఉన్నాడు. Genesis 28:15 says. ఆదికాండము 26వ అధ్యాయము 15వ వచనం Behold, చూసినట్లయితే I am with you and will keep you wherever you go and will bring you back to this land, for I will not leave you until I have done what I have spoken to you. ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరల రప్పించదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పెను. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. The Israelites, the word has been spoken to Jacob and say that you will get into Egypt and I will make sure I will bring you back and I will not leave you until I have done what I have spoken to you. అయితే ఈ మాట దేవుడు యాకోబుతో సెలవిస్తూ ఉన్నాడు. నీవు ఐగుప్తు దేశంలోనికి వెళతావు, ఆ తర్వాత నేను దానిలో నుంచి నీ జనమును బయటికి తీసుకొని వస్తాను, నేను మాట్లాడినది తప్పక నెరవేరుస్తానని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. Until I finish my work I will not leave you. నేను చెప్పినది నెరవేరు వరకు నిన్ను విడువనని చెప్పాను. Until I complete my promise I will not leave you. నేను నా వాగ్దానము నెరవేర్చు వరకు నిన్ను విడువను. And I will be with you. నేను నీతో ఉంటాను. And I will keep you. నిన్ను కాపాడుతాను. Wherever you go. నీవు ఎక్కడికి వెళ్ళినా. And I will be with you. నీతో ఉంటాను. Wherever you go. ఏ స్థలముకు నువ్వు I will వెళ్ళినా keep you. నిన్ను కాపాడుతాను. This is what the Lord says. ఇదే ప్రభు సెలవిస్తూ Amen. ఉన్నాడు. Hallelujah. 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 హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. The whole world getting into this 2021 with a lot of uncertainties. మరి లోకమంతా కూడా ఏ మాత్రము నిశ్చయత లేకుండా 2021వ సంవత్సరంలో ప్రవేశిస్తున్నది. Nobody knows what's going to happen. ఏం జరగబోతుందో ఎవరికి తెలియదు. We thought that everything is going to be all right by 2021. 2021 సంవత్సరంలో అంతా సాఫీగా సాగుతుంది అనుకున్నారు. You look at the world now. కానీ ఇప్పుడు లోకాన్ని చూస్తే People are still more afraid at the moment. ప్రజలు ఇంకా భయభ్రాంతులకు గురవుతూ The ఉన్నారు. Europe and UK is still frightened. యూరోప్ దేశాలను చూసినట్లయితే అవి ఇంకా వణికిపోతూ ఉన్నాయి. They were frightened to get into that. వారు భయపడుతూ ఉన్నారు. America is still frightened. అమెరికా దేశం భయపడుతుంది. We don't know about our country. మన దేశం గురించి తెలియదు కానీ People are frightened. ప్రజలు భయపడుతూ ఉన్నారు. People are afraid. ప్రజలు భయపడుతూ ఉన్నారు. People are talking about new virus. కొత్త వైరస్ గురించి There are a lot మాట్లాడుకుంటున్నారు. of uncertainties. ఎంతో అనిశ్చయత. If they stop the air travel, international travel, what is going to happen? మరి వివిధ దేశాలకు వెళ్ళడానికి విమాన ప్రయాణం ఆపివేస్తే ఏం చేయాలి? What is going to happen? ఏం జరగబోతుంది? If they declare lockdown again, what is going to happen? మరి ఒకసారి లాక్డౌన్ డిక్లేర్ చేస్తే ఏ విధంగా ఉండబోతుంది? How the people will survive? ప్రజలు ఎలా బ్రతుకుతారు? How the children will study? పిల్లలు ఎలా How చదువుకుంటారు? the jobs will be maintained? ఎలా ఉద్యోగాలు కాపాడబడతాయి? There are so many questions, so many uncertainties, ఎన్నో ప్రశ్నలు ఈ విధంగా ఉన్నాయి. and so many uncertainties. ఎంతో అనిశ్చయత ఉన్నది. The Lord says, కానీ ప్రభు అంటూ ఉన్నాడు, behold, I am with you. ఇదిగో నేను నీతో And ఉన్నాను. I will
keep you. నిన్ను కాపాడుతాను. Wherever you go, I will come with you. ఏ స్థలమందు నీవు వెళ్ళినా నీతో I వస్తాను. will keep you. నిన్ను And కాపాడుతాను. I will bring you back to this land. ఈ దేశంలోనికి నిన్ను మరల I రప్పించగలను. will bring you back to the normal. ప్రతిదీ కూడా మునుపున్న స్థాయిలోనికి తీసుకొని And I వెళ్తాను. will not leave you until I have done what I have spoken to you. నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నేను నిన్ను విడువను. How many of you believe today? ఈ రోజు ఎంతమంది మాట Amen. నమ్ముతున్నారు? Hallelujah. హల్లెలూయా. If the Lord is with us, we will not be able to sustain. ఒకవేళ ప్రభువే మనకు తోడుగా లేనట్లయితే మనం బ్రతికి ఉండేవారము కాదు. What we need, the Lord is more and more now. ఇప్పుడైతే ప్రభువు మరి ఎక్కువగా మనకు కావాలి. More than the last year. గడిచిన సంవత్సరం కంటే ఎక్కువగా మనకు More ప్రభువు than the కావాలి. last year. గడిచిన సంవత్సరం కంటే ఎక్కువగా ప్రభు మనకు కావాలి. Even the scientists are telling clearly that it will go minimum 6 months again. మరి శాస్త్రవేత్తలందరూ చెబుతూ ఉన్నారు కనీసం 6 నెలలైనా పడుతుంది మహమ్మారి పోవాలంటే. Definitely it will go. ఖచ్చితంగా 6 నెలలు Maybe పడుతుంది. end of this year. ఒకవేళ ఈ సంవత్సరం ముగింపులో అది వెళ్ళవచ్చు. Maybe that they given vaccination to everybody. I don't know how long it takes, but until the new virus died, and this problem will be there in this world. మరి వ్యాక్సినేషన్ అందరికీ ఇస్తారో లేదో తెలియదు కానీ ఈ కొత్త వైరస్ సంపూర్ణంగా చనిపోయేంత వరకు కూడా ఈ సమస్యలు ఈ విధంగానే ఉంటాయి. Times are in the hands of the Lord. సమయాలన్నీ కూడా ప్రభు చేతిలో ఉన్నాయి. Let us not take that what God has in his hand in our hand. మరి ప్రభు చేతిలో ఉన్నది మన చేతిలోనికి తీసుకోవడానికి మనం ప్రయత్నించవద్దు. And my brothers and sisters, నా ప్రియ సహోదరుడా సహోదరి, and I'm not telling that this will go away. మరి ఇది వెళ్ళిపోతుంది అని నేను చెప్పడం లేదు కానీ But only one thing that you should be aware of it. మనకు ఒక విషయం తెలియవలసి ఉన్నది. The Lord will hold your hand. యెహోవా నాకు నేనే నీ చేయి పట్టుకుంటాను. And I will keep you. నేను నిన్ను కాపాడుతాను. This is my covenant. ఇది నా నిబంధన. You will be a covenant to the people. నీవు ప్రజల కొరకై నిబంధనగా ఉంటావు. And you will be a light to the Gentiles. నీవు అన్యులకు వెలుగుగా ఉంటావు. Gentiles will be filled with a fear and frightness. అన్యులందరూ కూడా భయభ్రాంతులకు గురవుతారు. They should see you and me with a brightness, with a happiness in our heart, in our face, and they say, how you are happy today. మనము వెలుగుతో ప్రకాశించుచుండగా సంతోషంతో పొంగిపొర్లుచుండగా అన్యులందరూ చూచి ఎలా నీవు సంతోషించగలుగుతున్నావు అని How you అడగాలి. are able to do that today? ఈ రోజు ఎలా నువ్వు ఆ విధంగా Look ఉండగలుగుతున్నావు? at the world. ఈ లోకాన్ని చూడు. Did you watch the television today? ఈ రోజు నీవు టీవీ చూసావా? Did you hear that news? వారు ఏం చెబుతున్నారో విన్నావా? What pathetic things are happening. ఎంతటి భయంకరమైన పరిస్థితులు. But how you are able to keep your joy? కానీ ఏ విధంగా నువ్వు How you are ఆనందించగలుగుతున్నావు? able to rejoice? ఎలా నీవు సంతోషిస్తున్నావు? How the joy is in your face? నీ ముఖంలో సంతోషం ఎలా ఉంది? Hallelujah. హల్లెలూయా. And you should be able to say one word. అప్పుడు నీవు ఒక మాట వారితో I, చెప్పాలి. the Lord, my Lord called me. నా ప్రభువు నన్ను పిలిచాడు. My Lord chosen me. నా ప్రభువు నన్ను I am ఏర్పరచుకున్నాడు. his child. నేను ఆయన I am కుమారుడను. his people. నేను ఆయన ప్రజలుగా ఉన్నాను. And he is holding our hand. ఆయన మన చేయి పట్టుకొని And ఉన్నాడు. he will keep us. ఆయన మనల్ని And కాపాడుతాడు. he will give you as a covenant to everybody. మనల్ని ఇతరులకు ఆయన నిబంధనగా ఇస్తాడు. Amen. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Particularly hold on to this word. Cling on to this word. I will keep you. నేను నిన్ను కాపాడుతాను అనేటువంటి వాగ్దానాన్ని మనం పట్టుకుందాం. Throughout this year, let this word ring in your ears. ఎల్లప్పుడూ ఈ సంవత్సరం ముగింపు వరకు కూడా ఈ వాగ్దానము మన చెవిలో మ్రోగుతూ I will ఉండాలి. keep you. నేను నిన్ను I కాపాడేదను. will protect you. నేను నిన్ను I రక్షిస్తాను. will preserve you. నేను నిన్ను I will సంరక్షిస్తాను. guard you. నేను నిన్ను కాపలా I will కాస్తాను. maintain you. నేను నిన్ను సురక్షితంగా ఉంచుతాను. Psalm 91:11 says like this. కీర్తనలు 91:11 వచనం ఈ For విధంగా he చెప్తూ shall give ఉన్నది. his angel charge over you, and he will keep you in all your ways. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును. He will keep you in all your ways. ఆయన నీ మార్గములన్నిటిలో నిన్ను He కాపాడుతాడు. will give the charge to the responsibility to the angels. ఆ బాధ్యత ఆయన తన దూతలకు అప్పగించాడు. Hallelujah. హల్లెలూయా. He has given additional charge and additional responsibility or additional angels to guard over all of us. మనలందరినీ కూడా కాపాడడానికి దేవుడు తన దూతల్ని మన కొరకై ఏర్పాటు చేసి ఉంటూ ఉన్నాడు. How many of you believe that this morning? ఎంతమంది మాట నమ్ముతున్నారు? Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. There are angels are guarding us. మనల్ని దేవదూతలు కాపాడుతూ ఉన్నారు. Definitely the Bible says there are angels are guarding us. మరి దేవుని వాక్యమే సెలవిస్తూ ఉన్నది దేవదూతలు మనల్ని సంరక్షిస్తున్నారని.
అని. If not, difficulties will come in our ways. మరి ఒకవేళ ఆ విధంగా కాపాడకపోతే ఎన్నో సమస్యలు ఎదురవుతాయి. The Lord charge over his angels to protect us. కాబట్టి మనల్ని కాపాడవలసిన బాధ్యత దేవుడు తన దూతలకు They అప్పచెప్పాడు. are holding us. వారు మనల్ని పట్టుకొని They ఉన్నారు. are hiding us. వారు మనల్ని They కప్పివేసి are ఉన్నారు. holding our hands. మన చేతులు పట్టుకొని They are ఉన్నారు. leading us. మనల్ని నడిపిస్తూ They are ఉన్నారు. always with us. వారు ఎల్లప్పుడూ మనతో ఉన్నారు. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. I'm not telling angels are here, angels are here. Don't mistake me like that. మరి దూతలు ఇక్కడ ఉన్నారు, అక్కడ నిలబడ్డారని నేను చెప్పడం లేదండి, పొరపడవద్దు. But one thing I always believe, కానీ నేను ఒకటి నమ్ముతూ ఉన్నాను, wherever I go, నేను ఎక్కడికి వెళ్ళినా I సరే, have angels to protect me. నన్ను కాపాడడానికి దేవదూతలు ఉన్నారు. How many of you believe this word? ఎంతమంది నమ్మగలరు? Amen. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Oh, the Lord send his angels. He give the responsibility to the angels to protect us. ప్రభు మనల్ని రక్షించడానికి కాపాడడానికి తన దూతల్ని పంపి ఉంటున్నాడు. How they will keep you? ఎలా కాపాడతారు Psalm మనల్ని? 17:8 says. కీర్తనలు 17వ Psalm అధ్యాయం 17:8 says. కీర్తనలు 17వ అధ్యాయం Keep 8వ me as the వచనము. apple of your eye. Hide me under the shadow of your wings. నీ కంటి పాపవలే నన్ను కాపాడుము, నీ రెక్కల నీడలో నన్ను దాచుము. Oh, she'll give, keep me as an apple of your eyes and hide me under the shadow of your wings. నీ కంటి పాపవలే నన్ను కాపాడుము, నీ రెక్కల నీడలో నన్ను భద్రపరచుము. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Shall we all read together? This is the promise service. So you have to keep this promise, get this promise in your life with a faith. ఇది వాగ్దానము పొందుకోవాల్సిన సమయం గనక విశ్వాసముతో మరి ప్రభు మనకిస్తున్నటువంటి వాగ్దానాన్ని మనం పట్టుకుందాం, మన జీవితంలో దాన్ని పొందుకుందాం. How the Lord will keep us? ఎలా ప్రభు మనల్ని కాపాడతాడు? The Bible says దేవుని వాక్యం He చెబుతూ will ఉన్నది, keep us as the apple of His eyes. తన కంటి పాపవలే మనల్ని కాపాడుతాడు. Everybody say this word. మనందరం ఈ మాట చెబుదాము, He will keep us as the apple of His eyes. తన కంటి పాపవలే మనల్ని కాపాడుతాడు. How the Lord will keep us? ప్రభు మనల్ని ఎలా కాపాడుతాడు? He will keep us as the apple of His eyes. ఆయన కంటి పాపవలే మనల్ని కాపాడుతాడు. Hallelujah. హల్లెలూయా. And He will hide us under the shadow of His wings. ఆయన రెక్కల నీడలో మనల్ని దాచిపెడతాడు. Hallelujah. హల్లెలూయా. What will happen? ఏం జరుగుతుంది? So Psalm 121:3 says, కీర్తనలు 121 వచనం ఈ విధంగా He will not సెలవిస్తున్నది, allow your foot to be moved, and who keeps you will not slumber. ఆయన నీ పాదమును తొట్టిల్లనీయడు, నిన్ను కాపాడువాడు కునకడు. Amen. Hallelujah. హల్లెలూయా. The Lord who is keeping me will never sleep and never slumber. నిన్ను కాపాడువాడు కునకడు, నిద్రపోడు. ఎంతమంది నమ్ముతారండి? ఈ మాట Hallelujah. ఎంతమంది నమ్ముతారు? The Lord will never sleep, never slumber. ప్రభు ఏనాడు కునకడు, He నిద్రపోడు. always guard me. ఎల్లప్పుడు మనల్ని He will కాపాడుతూ always ఉంటాడు. keep me. ఎల్లప్పుడు మనల్ని రక్షిస్తూ Like his ఉంటాడు. apple of His eyes. మనం ఆయన కంటి పాప వలె He will ఉన్నాం. keep me under His wings. ఆయన రెక్కల క్రింద He will charge దాచిపెడతాడు. His angels over me. తన దూతల్ని మనల్ని And సంరక్షించడానికి He will keep నియమించాడు. me all in my ways. మన మార్గములన్నిటిలో ఆయన మనల్ని కాపాడతాడు. Hallelujah. హల్లెలూయా. And He will be with me. ఆయన ఎల్లప్పుడు మనతో ఉంటాడు. Wherever I go, మనం ఎక్కడికి వెళ్ళినా He will be with me. మనతో ఉంటాడు. And He will finish. He will never leave me until what He has spoken to me, until He has done what He has spoken to me. ఆయన చేస్తానని చెప్పిన వాగ్దానము నెరవేర్చు వరకు ఆయన మనల్ని విడువడు, ఎడబాయడు. So how the Lord still keep us? అయితే ప్రభు ఇంకా మనల్ని ఎలా రక్షిస్తాడంటే, Like a mother keeps her child, He will keep us. ఒక తల్లి తన బిడ్డను రక్షించినట్లుగా Like రక్షిస్తాడు. a mother keeps her child, He will keep us. ఒక తల్లి తన బిడ్డను రక్షించినట్లుగా రక్షిస్తాడు. Isaiah 49:15. యెషయా గ్రంథము 49వ Can అధ్యాయం a 15వ woman వచనము. forget her nursing child and not have compassion on the son of her womb? Surely they may forget, but I will not forget you. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా, వారైన మరచుదురు గాని నేను నిన్ను మరువను. Amen. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Can a woman forget her nursing child? తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా And not have compassion on the son of her womb? తన చంటి పిల్లను మరచునా? She will never do it. ఎప్పుడు ఆ విధంగా చేయదండి. She will never do it. ఆ తల్లి ఆ విధంగా ఏ రోజు She will చేయదు. never do it. ఆ తల్లి ఏనాడు అలా చేయదు. One time I was in Coimbatore railway station. నేను కోయంబత్తూర్ రైల్వే స్టేషన్ లో ఉన్నప్పుడు It was midnight. అర్ధరాత్రి సమయంలో I was sitting in a chair. నేను అక్కడ కుర్చీలో కూర్చొని ఉన్నాను. People are sleeping with the family. మరి అక్కడ కుటుంబాలు కూర్చొని ఉన్నాయి, ప్రజలు నిద్రపోతూ ఉన్నారు. Lot of families, even with the little children, they are sleeping. మరి చిన్న పిల్లల్ని పట్టుకొని కూడా వారు నిద్రపోతూ ఉన్నారు. There are a lot of noise
noise in the railway station. ఆ రైల్వే స్టేషన్ ఎంతో శబ్దం ఉంది. The trains are coming, the people are shouting, porters are shouting, so many noises. మరి అక్కడ రైళ్లు వస్తూ ఉన్నాయి, ప్రజలు కేకలు వేస్తూ ఉన్నారు, అక్కడ ఉన్నటువంటి కూలి వాళ్ళు కేకలు వేస్తూ ఉన్నారు. But in the midst of all these noises, people are able to sleep very well. అయితే ఆ శబ్దం అంతా ఉన్నప్పటికీ కూడా దాని మధ్యలో ప్రజలు పడుకోగలుగుతున్నారు. One mother, her little child is lying beside her. అయితే అక్కడ చూసినట్లయితే ఒక తల్లి తన చంటి బిడ్డను పక్కన పడుకోబెట్టింది. She was sleeping. తను పడుకుంది. The child made a mild noise. అయితే ఆ చంటి బిడ్డ చిన్న శబ్దం చేసిందంతే. Small noise. చాలా చిన్న శబ్దము. In the midst of all the heavy noises, that lady didn't wake up. అక్కడ చాలా గొప్ప శబ్దం ఉందండి, వాటి మధ్యలో ఆ తల్లి లేవలేదు. కానీ But the small noise that little child made it. ఆ చంటి బిడ్డ చిన్న ధ్వని చేయగానే The mother woke up. వెంటనే తల్లి లేచింది. Hallelujah. హల్లెలూయా. I was wondering నేను దాన్ని చూసి ఆశ్చర్యపోతూ how it is possible. ఎలా సాధ్యం ఇది? So much of noises. ఎంతో శబ్దం ఉంది కదా People ఇక్కడ. are sleeping happily. ప్రజలు మరి సంతోషంగా But నిద్రపోతూ a ఉన్నారు. little child, కానీ ఆ చిన్న బిడ్డ if she makes a feeble voice, చిన్న బలహీనమైన స్వరం that చేసిందంతే. lady is able to wake up. కానీ ఆ స్త్రీ వెంటనే That లేచింది. is what the mother's care. అదే తల్లి సంరక్షణ. That is what the mother love. అదే తల్లి ప్రేమ. The Bible says, దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. even if she doesn't wake up or she doesn't care also, ఒకవేళ ఆ తల్లి ఒకవేళ నిద్ర లేవకపోయినా, but I will never forget you. నేను నిన్ను మరువను. I will not forget you. నేను నిన్ను మరువను. Such a God we have. అటువంటి దేవుడు మనకున్నాడు. Such a God we have. అటువంటి దేవుడు మనకున్నాడు. The time of such a difficulties, ఈ కష్టతరమైనటువంటి let us పరిస్థితుల్లో hold on to this word of God. ఈ దేవుని వాగ్దానాన్ని మనం పట్టుకుందాం. Lord, you are like more than my mother. ప్రభువా, నీవు నా తల్లి కంటే ఎక్కువయ్యా. Lord, more than my mother. నీవు నా తల్లి కంటే You గొప్పవాడు. will always take care of me. నువ్వు ఎల్లప్పుడూ నన్ను You will కాపాడుతావయ్యా. never forget me. నీవు ఏనాడు నన్ను You will never మర్చిపోవు. forsake me. నీవు నన్ను ఏనాడు ఎడబాయవు. Isaiah 66:13 says, యెషయా 66వ అధ్యాయము 13వ వచనం ఈ విధంగా as one సెలవిస్తూ ఉన్నది. whom his mother comforts, so I will comfort you, and you shall be comforted in Jerusalem. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించెదను, యెరూషలేములోనే మీరు ఆదరింపబడెదరు. Oh, one whom his mother comforts, so I will comfort you. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించెదను. The mother comfort has been given such a status in the Bible. మరి ఒక తల్లి ఆదరణ గురించి బైబిల్లో ఇంత అద్భుతంగా వ్రాయబడి So ఉన్నది. when a son goes with a failure, a daughter goes with a failure, disappointment, shedding tears, and I lost it, I lost the exam, I lost this interview, and all lost, I lost, mother will never scold him or scold her. It says he rub her in the back and say, don't worry my son, don't worry my daughter, you will be all right after some time. మరి ఒక కుమారుడే గాని కుమార్తె గాని తను రాస్తున్నటువంటి పరీక్షలో ఫెయిల్ అయిపోయినా, తన ఇంటర్వ్యూలో ఫెయిల్ అయిపోయినా, ఏదైనా విషయంలో తను ఓటమి చూసి కన్నీరు కారుస్తూ నేను ఇది చేయలేకపోయానని దిగులుతో నిరాశతో తల్లి యొద్దకు వెళ్ళినప్పుడు ఆ తల్లి ఏమాత్రం వారిపైన కోపపడకుండా ఏమీ కాదు నా కుమారుడా, ఏమీ కాదు అని వెండు తడుతూ ఎంతో ప్రోత్సహిస్తూ ఉంటుంది. That's mother comforts. అదే తల్లి యొక్క ఆదరణ. Mother comforts. అదే తల్లి ఆదరణ. Even fathers will not do like that. తండ్రులు కూడా అలా చేయలేరు. Fathers will scold sometime, తండ్రులు అయితే తిడతారు, but mother will never scold like కానీ that. తల్లి ఏ రోజు తిట్టదు. She knows that her son failed. తనకి తెలుసు తన కుమారుడు ఆ విషయంలో He ఓడిపోయాడని. didn't study well. తను బాగా He చదవలేదని wasted తెలుసు. his time. సమయాన్ని వృధా So he చేశాడని lost తెలుసు. his exam. అందుకని ఎగ్జామ్ లో ఫెయిల్ But అయ్యాడని now- తెలుసు. అయినప్పటికీ Now కానీ ఇప్పుడు he is in tears. కన్నీరు కారుస్తూ He ఉన్నాడు. wants somebody to comfort him. ఎవరైనా ఆదరించాలని He కోరుకుంటూ wants ఉన్నాడు. somebody to speak to him encouraging words. ఎవరైనా వచ్చి తనను ఆదరించే మాటలు పలకాలని He కోరుతూ wants somebody ఉన్నాడు. to give some motivational words. ప్రోత్సహించే మాటలు పలకాలని చూస్తూ Oh, that ఉన్నాడు. little boy is looking for you, and so who will do it? ఎవరు నాకు ఇలా చేస్తారని చూస్తూ Who will ఉన్నాడు. do it? ఎవరు ఈ విధంగా His చేయగలరు? mother will do it. తన తల్లి మాత్రమే She చేస్తుంది. will hold him. ఆ తల్లి తనను Don't పట్టుకుంటుంది. worry. దిగులు పడవద్దు. This time, next time you study well. మరి ఒకసారి బాగా God చదువుకో. will help you. దేవుడు సహాయం Next చేస్తాడు. time you will pass. మరి ఒకసారి నువ్వు పాస్ You అవుతావు. will get a job. మంచి ఉద్యోగం You వస్తుంది. will do నీవు it. దాన్ని చేస్తావు. Hallelujah. 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 That mother can do. కేవలము తల్లి ఆ విధంగా What చేయగలదు. the Bible says, అయితే దేవుని వాక్యం as ఏం one whom his సెలవిస్తుందంటే, mother comforts, so I will comfort you. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును So ఆదరించెదను. you shall be comforted in my place, Jerusalem.
నా స్థలమందు అనగా యెరూషలేములోనే మీరు The ఆదరింపబడెదరు. way that mother comforts more than the Lord will comfort us. ఒక తల్లి ఆదరించినంత కంటే ఎక్కువగా ప్రభు మనల్ని The ఆదరిస్తాడు. Lord told us. ప్రభు చెప్పాడు, The Lord spoke to us. ప్రభు మనతో But మాట్లాడాడు. we didn't listen to him. మనం ఆయన మాట We వినలేదు, disobeyed to him. ఆయన మాటకు అవిధేయత So we చూపించాము. got a dash in a day, no obstacle. కాబట్టి ఎన్నో ఆటంకాలు మనకు ఎదురవుతూ ఉన్నాయి. Oh, we didn't know how to move. కాబట్టి ముందుకు ఎలా We didn't కొనసాగాలో know how to తెలియట్లేదు. jump over. దాన్ని దాటుకొని ఎలా We are వెళ్ళాలో తెలియదు. struggling. మనం పోరాడుతూ ఉన్నాం. We are struggling in that place. ఆ స్థలమందు We are చిక్కుపోయి ఉన్నాం. sitting in that place. ఆ స్థలంలోనే కూర్చున్నాం. Lord, who will comfort me? ప్రభువా నన్ను ఎవరు Lord, ఆదరిస్తారు? who will help me? నాకు సహాయం ఎవరు చేస్తారు? Hallelujah. హల్లెలూయా. The Lord came down. ప్రభు కిందికి వచ్చి The Lord will come down ప్రభు కిందికి దిగి వస్తాడు. and rub your shoulder. నీ భుజము తట్టి, And he says, don't worry, my son. కుమారుడా దిగులు Don't చెందవద్దు, worry, my daughter. కుమార్తె దిగులు చెందవద్దు, I will be with you. నేను నీతో You ఉంటాను. can do it now. ఇప్పుడు నీవు దాన్ని Rise చేయగలవు. up and walk. లేచి నడువు, Rise up and walk. లేచి నడువు. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Peter and his friends, పేతురు తన స్నేహితులు they just wanted to go back to his original business. మరి అంతకు మునుపు చేస్తున్నటువంటి వ్యాపారంలోనికి వారు తిరిగి They వెళ్ళాలనుకున్నారు. were with God. వారు దేవునితో ఉన్నారు. Wonderful 3.5 years. అద్భుతమైన 3.5 సంవత్సరాలు గడిపారు. Oh, blessed years. ఎంతో ఆశీర్వాదకరంగా ఉన్నాయి. Suddenly everything changed. అకస్మాత్తుగా అన్ని మారిపోయాయి. The Lord was killed. ప్రభు చంపివేయబడ్డాడు. And the Lord raised again and he visited in then and there. అయితే ప్రభువు తిరిగి లేచి అక్కడక్కడ వారి శిష్యులను కలుసుకున్నాడు. Not regularly there, he is with them. మరి ప్రతిరోజు వారితో ఉండడం లేదు ప్రభు. So Peter was upset. కాబట్టి మరి He పేతురు was నిరాశ thinking about చెందాడు. the future. తన భవిష్యత్తు ఏమవుతుందో What he దిగులు wants to చెందాడు. do. ఏమి చేయాలి, What he is going to do. ఏ పని చేయాలి నేను, And he doesn't know what to do. ఏం చేయాలో తెలియడం So లేదు. he could tell all his brothers, I am going back to fishing. అయితే తన సహోదరులందరితో చెబుతూ ఉన్నాడు, నేను చేపలు పట్టడానికి మరలా వెళ్తున్నాను. So they went into the sea. కాబట్టి సముద్రానికి వెళ్ళారు. Throughout the night they were fishing. రాత్రంతా చేపలు They పట్టడానికి were ప్రయత్నిస్తున్నారు. toiling. ఎంతో ప్రయాసపడ్డారు, They didn't get anything. కానీ ఒక్క చేప కూడా So పట్టలేదు. Lord, you know, you are gone away. That is a great disappointment. ప్రభువా నీవు మమ్మల్ని విడిచి వెళ్ళిపోయావు, అదే గొప్ప దిగులుగా ఉన్నది. Now we couldn't get anything in the sea. ఇప్పుడు మరి ఆహారం కూడా ఏం దొరకడం లేదు That's a సముద్రంలో. great disappointment again. అది అంతకంటే గొప్ప బాధగా With ఉన్నది. a lot of upset dejection, they are coming back to the shore. అయితే ఎంతో నిరాశతో దిగులుతో వారు ఒడ్డుకు వస్తూ ఉన్నారు. When they go back to the shore, అయితే ఆ ఒడ్డుకు తిరిగి వెళ్ళిన they don't know what తర్వాత to do. ఏం చేయాలో They తెలియడం don't know లేదు. what they are going to do. ఏం చేయబోతున్నారో How తెలియదు. the life is going to be. జీవితం ఎలా ఉండబోతుంది, Who will provide the food? ఎవరు మాకు ఆహారాన్ని ఇస్తారు. And Bible says Peter had a family. మరి దేవుని వాక్యం సెలవిస్తున్నది, పేతురుకు ఒక కుటుంబం ఉన్నది. And who will take care of the family? నా కుటుంబాన్ని ఎవరు How it is పోషిస్తారు, going to happen? ఎలా How జరగబోతుంది, the future is going to be? నా భవిష్యత్ ఏమిటి. With such a sad mood, he was returning to the shore. అంత దిగులుతో ఆయన తిరిగి వస్తూ ఉన్నాడు ఒడ్డుకి. But అని there comes the Lord standing for them. అక్కడ వారి కొరకై ప్రభు వచ్చి నిల్చున్నాడు. And he made the food already ready for them. వారి కొరకై ముందుగానే ఆహారాన్ని సిద్ధపరిచాడు. And he is standing there. ఆయన అక్కడ నిల్చొని And ఉన్నాడు. he is standing there. ఆయన అక్కడ నిల్చొని With the ఉన్నాడు. Lord of love. ఎంతో ప్రేమతో, The Lord of compassion. ఎంతో కనికరముతో He was standing there. ఆయన అక్కడ నిల్చొని He ఉన్నాడు. wanted to take care of his children. తన పిల్లల He విషయాలు wants చూసుకోవాలనుకుంటున్నాడు. Peter. పేతురు He కావాలనుకున్నాడు. wants John. యోహాను He wants కావాలనుకున్నాడు. Andrews. ఆంద్రేయ He wants కావాలనుకున్నాడు. Thomas. తోమా He కావాలనుకున్నాడు. wants all these men. ఈ ప్రజలందరినీ He cannot కావాలనుకున్నాడు. leave them. వాని He విడిచిపెట్టలేడు, cannot forsake them. వాని ఎడబాయలేడు. Although they are going back away from God, వారు దేవుని యొద్ద నుండి వెనక్కి but వెళ్ళిపోతున్నప్పటికీ still the Lord doesn't want to leave them. అయినప్పటికీ ప్రభు వారిని He విడిచిపెట్టాలనుకోవడం was లేదు. standing there in the shore for them. వారి కొరకై ధరిన ఎదురు చూస్తూ ఉన్నాడు. He was standing there for the shore for them. అక్కడ సముద్రపు ఒడ్డున వారి కొరకై ఎదురు చూస్తూ Today, ఉన్నాడు. my brothers and sisters. ఈ రోజు నా ప్రియ సహోదరుడా Today, సహోదరి, my brother sister. ఈ రోజు నా ప్రియ సహోదరుడా The Lord సహోదరి, says, I am standing for you. నీ కొరకై నేను నిలబడ్డానని ప్రభు I am సెలవిస్తూ ఉన్నాడు. standing for you. నీ కొరకై ఎదురు చూస్తూ ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. The way the mother comforts the eyes will comfort you. ఒక తల్లి వానిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరించెదను. Like a mother, he will keep her child. ఒక తల్లి కాపాడినట్లుగా మరి ప్రభు మనల్ని కాపాడుతాడు. How many of you believe that? Hallelujah. మాట ఎంతమంది నమ్ముతున్నారు? Hallelujah. హల్లెలూయా. We need this encouragement throughout these
year, my brothers and sisters. ఈ సంవత్సరం అంతా కూడా ఈ ప్రోత్సాహం మనకు ఎంత అవసరమై ఉన్నది ప్రియ సహోదరుడా, సహోదరి. Hallelujah. This word should encourage us throughout this year. ఈ సంవత్సరం అంతా కూడా ఈ మాటలు మనల్ని ఎంతో బలపరుస్తూ ముందుకు తీసుకొని వెళ్ళాలి. The Bible says, దేవుని వాక్యం సెలవిస్తూ like ఉన్నది, a shepherd, he keeps his flock. ఒక కాపరి తన గొర్రెల మందను కాపాడినట్లుగా కాపాడతాడు. Like a shepherd, he will keep his flock. ఒక కాపరి తన మందను కాపాడినట్లుగా Psalm కాపాడతాడు. 23:1 and 2, everybody says. కీర్తనలు 23వ అధ్యాయము 1-2 వచనాలు. Everybody knows this word. మనందరికీ తెలిసిన మాటలే The కదా. Lord is my shepherd, యెహోవా నా కాపరి, and I shall not want. నాకు లేమి కలుగదు. And he makes me to lie down in the green pastures. పచ్చిక గల చోట్ల ఆయన He నన్ను పరుండ leads me చేయును. to besides the still waters. శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపించుచున్నాడు. Many of us are want this now. అనేక మందికి ఇది అవసరమై ఉన్నది. We want the Lord to be shepherd for us. ప్రభు మనకు కాపరిగా ఉండాలని The కోరుకుంటూ Lord ఉన్నాం. wants us to lead us. ప్రభు మనల్ని నడిపించాలని We want the కోరుకుంటున్నాడు. Lord to lead us మరి ప్రభు మనల్ని నడిపించాలని మనం towards కోరుకుంటూ the ఉన్నాం. green pasture, పచ్చిక గల చోట్లలో, through the still water. శాంతికరమైన జలముల Lord, యొద్ద. we want some rest. ప్రభువా మాకు కొంత We విశ్రాంతి like to కావాలి. lean on your bosom. నీ రొమ్మున ఆనుకోవాలని Lord, ఉందయ్యా. encourage us. ప్రభువా మమ్మల్ని బలపరచు. You guide us properly. మమ్మల్ని సరియైన You మార్గంలో lead us నడిపించు. properly. మమ్మల్ని సరియైన మార్గంలో When you lead us, నడిపించు. I will not get misled. అయ్యా నీవు మమ్మల్ని నడిపిస్తే తప్పు త్రోవలోనికి మేము వెళ్ళమయ్యా. You will lead me always through the green pasture. పచ్చిక గల చోట్లలో ఎల్లప్పుడూ నీవు మమ్మల్ని You will నడిపిస్తావు. lead me through the still water. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపిస్తావు. Lord, lead me, Lord. ప్రభువా నన్ను నడిపించు ప్రభువా. I shall not want anything. ఇక నాకు ఏ కొదువయు ఏ I లేమి shall not ఉండదు. want anything. నాకు ఏ కొదువయు ఉండదు. ఎంతమంది చెప్పొచ్చండి? Hallelujah. ఎంతమంది మాట చెప్తారు? Hallelujah. హల్లెలూయా. Throughout this year that the Lord be a shepherd for you. ఈ సంవత్సరం అంతా కూడా ప్రభు మనకు కాపరిగా ఉండును గాక. Ezekiel 34:15 says like this. యెహెజ్కేలు 34వ అధ్యాయము 15వ వచనం ఈ విధంగా చెబుతూ ఉన్నది, I will feed my flock నా గొర్రెలను నేను మేపెదను, and I will make them lie down, says నేను the వాటిని God. పరుండబెట్టెదను. I will feed my flock. నేను నా గొర్రెలను మేపెదను, I will make them to lie down. నేను వాటిని I పరుండబెట్టెదను. will give them rest. నేను వాటికి విశ్రాంతి కలుగజేసేదను. Once they get enough to their stomach, I will make them to rest. అవి కడుపు నిండా తినిన తరువాత వాటికి నేను విశ్రాంతినిచ్చేదను. I will lead them to the green pastures. పచ్చిక గల చోట్లలో వాటిని నడిపిస్తాను. I will lead them to the still waters. శాంతికరమైన జలముల యొద్ద నేను నడిపిస్తాను. Our Lord will do it for us. మన కొరకై మన ప్రభు దాన్ని Our Lord చేస్తాడు. will do it for us. మన కొరకై మన ప్రభు దాన్ని So చేస్తాడు. Deuteronomy 31:6 says, ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయం 6వ వచనం ఈ విధంగా be సెలవిస్తూ strong ఉన్నది, and of good courage. భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి. Do not fear nor be afraid of them, for the Lord your God, He is the one who goes with you. He will not leave you nor forsake you. నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. And He will never leave you, never forsake. ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. Throughout this year, ఈ సంవత్సరం అంతా కూడా oh, we have to pray. మనం ప్రార్థించాలి. The Lord, you be with us more than last year, Lord. గడిచిన సంవత్సరం కంటే మరి ఎక్కువగా నీవు మాతో ఉండు ప్రభువా. Lord, you be with them. ప్రభువా మాతో ఉండు. Lord, you be with us. మాతో ఉండండి ప్రభువా. The Bible says, దేవుని వాక్యం be సెలవిస్తున్నది, strong of good courage. దిగులు పడకుడి, భయపడకుడి. Do not fear that or nor be afraid of them. వారిని చూచి దిగులు పడకుడి. For the Lord your God is the one who goes with you. He will never leave you, never forsake you. నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Let the Lord keep all of you, all your families, all your dear ones with these words, these promises. దేవుడు మిమ్మును, మీ కుటుంబాలను, మీ ప్రియులందరినీ కూడా ఈ వాగ్దానము చేత కాపాడును గాక. The next word says, I will make you as a covenant to this people. అయితే మరి ఒక మాట ఈ విధంగా సెలవిస్తూ ఉన్నది, నేను అన్యజనులకు నిబంధనగా నిన్ను నియమించదను. So I will make you as a covenant. నిన్ను ఒక నిబంధనగా నేను We are చేస్తాను. separated people. మనము We ప్రత్యేకించబడిన are వారము. special people. మనము ప్రత్యేకమైన We are వారము. not like others. మనం ఇతరుల వలె కాదు. We are not like worried like others. మనం ఇతరుల వలె We దిగులు are not పడకూడదు. afraid like others. ఇతరుల వలె We భయపడకూడదు. are not, sad like others. ఇతరుల వలె దిగులుగా ఉండొద్దు. Because we are a people of covenant. ఎందుకంటే మనము నిబంధన We కలిగిన are own ప్రజలము. His people. మనము దేవుని ప్రజలము. We are His own people. మనము ఆయన సొంత We are ప్రజలము. special people. ప్రత్యేకమైన We are వారము. people of covenant. నిబంధన ప్రజలము. Exodus 6th chapter verse 7 says, నిర్గమాకాండము 6వ అధ్యాయము 7వ వచనం చూసినట్లయితే, I will take you as my people.
మిమ్మును నాకు ప్రజలుగా చేర్చుకొనేదను, I will be your God. నేను మీకు దేవుడనై You ఉండేదను. shall know that I am the Lord your God who brings you out of the Egypt, out from the under the burdens of the Egyptians. అప్పుడు ఐగుప్తీయుల బరువు క్రింద నుండి మిమ్మును వెలుపలికి రప్పించిన మీ దేవుడైన యెహోవాను నేనే అని మీరు తెలుసుకొందురు. I will take you like my people. మిమ్మును నాకు ప్రజలుగా I will చేర్చుకొనేదను, take you as my people. నా ప్రజలుగా మిమ్మల్ని స్వీకరిస్తాను, I will be your God. మీ దేవుడనై ఉంటాను. So we are the possession of the Lord. మనము దేవుని సొత్తై ఉన్నాము. We are the possession of the Lord. మనము దేవుని యొక్క సొత్తై So ఉన్నాము. what is the covenant? నిబంధన ఏమిటంటే, What is the covenant? నిబంధన ఏమిటంటే, What is the difference between Gentiles and us? అన్యులకు మనకు ఉన్న భేదం ఏమిటంటే, Lord taken as his own people. దేవుడు మనలను ఆయన సొంత ప్రజలుగా He స్వీకరించి redeemed ఉన్నాడు. us with his own blood. తన సొంత రక్తంతో కొని We ఉన్నాడు. become the child of God. మనము దేవుని We పిల్లలుగా are led by మార్చబడ్డాము. the Spirit of God. దేవుని ఆత్మ చేత We నడిపించబడుతూ ఉన్నాం. have a spirit to call him Abba Father. అబ్బా తండ్రి అని పిలుచుటకు దేవుని ఆత్మ మనలో ఉన్నది. We didn't get the spirit of slavery. బానిసత్వం ఆత్మ మనం పొందుకోలేదు. We can call him Father. మనము అబ్బా తండ్రి అని We are his పిలవచ్చు. own people. మనం ఆయన సొంత ప్రజలము. Isaiah 43 says, యెషయా 43వ అధ్యాయము 43వ వచనం ఈ విధంగా but సెలవిస్తున్నది. now thus says the Lord. ప్రభువు సెలవిస్తున్నదేమనగా, Thus says the Lord, who created you, O Jacob, and he who formed you, O Israel. Fear not that I redeemed you. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము. పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. Fear not. భయపడవద్దు, I have redeemed you. నేను నిన్ను I have విమోచించి called ఉన్నాను, you by your name. నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను, You are mine. నీవు నా సొత్తు, You are mine. నీవు నా సొత్తు. We made as a covenant as his own children. మరి ఆయన సొంత పిల్లల వలె నిబంధన చేసి ఉంటూ How ఉన్నాడు. many of you believe this word of God? ఈ మాట ఎంతమంది Hallelujah. నమ్ముతూ ఉన్నారు? Hallelujah. Everybody raise your hand and say hallelujah. మనందరం చేతులెత్తి దేవుని మహిమ పరుస్తాం. Hallelujah. హల్లెలూయా. The second one, రెండవదిగా he made చూసినట్లయితే as a covenant as his servant. ఆయన యొక్క సేవకునిగా నిబంధన చేసి ఉంటూ ఉన్నాడు. He made as a covenant as his servant. ఆయన యొక్క సేవకునిగా మనతో నిబంధన చేసి ఉంటూ Isaiah ఉన్నాడు. 41:8-9 says like this. యెషయా 41వ అధ్యాయం 8-9 వచనాలు ఈ విధంగా సెలవిస్తూ But ఉన్నాయి. you, Israel, are my servant, Jacob, whom I have chosen, the descendants of Abraham, my friend. For you whom I have taken from the ends of the earth and called from these forest regions and said to you, you are my servant, I have chosen you and I have not cast you away. నా సేవకుడవైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకొనిన యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనిన వాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పి ఉన్నాను. The Lord made us a covenant to every one of us as a servant. దేవుడు మన అందరితో ఆయన యొక్క సేవకునిగా నిబంధన చేసుకొని ఉంటూ We ఉన్నాడు. are his servant. మనం ఆయన సేవకులమై ఉన్నాం. What for? ఎందుకని? What for? దేని కొరకు? Two reasons. రెండు కారణాలు ఉన్నాయి. It is all written in the promised word that we read it today. మనం ఇంత ముందుకు చదివినటువంటి వాగ్దానంలో ఇదంతా కూడా రాయబడి ఉంది. Two reasons. రెండు కారణాలు As ఏమిటంటే, a light to the Gentiles. అన్యులకు వెలుగుగా, As a light to the Gentiles. అన్యులకు వెలుగుగా, We are the light in this world. ఈ లోకంలో మనం వెలుగై ఉన్నాం. The face of the Lord will shine upon us. దేవుని యొక్క ముఖము మనపైన And ప్రకాశిస్తుంది. we will radiate that light. దేవుని వెలుగును మనం So ప్రసరింపజేస్తాము. we will be the light to the Gentiles. కాబట్టి అన్యులకు మనము వెలుగుగా We will ఉంటాం. be the light to this world. ఈ లోకానికి మనం వెలుగై ఉన్నాం. Isaiah 49:6 says. యెషయా 49:6 వచనం ఈ విధంగా Indeed, he సెలవిస్తున్నది. says that it is too small a thing that you should be my servant to raise up the tribes of Jacob and restore the preserved ones of Israel. I will also give you a light to the Gentiles and you should be my salvation to the ends of the earth. నీవు యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించినట్లును ఇశ్రాయేలులో తప్పింపబడిన వారిని రప్పించినట్లును నా సేవకుడవై ఉండుట ఎంతో స్వల్ప విషయము. భూదిగంతముల వరకు నేను కలుగజేయు రక్షణను సాధనమగుటకై అన్యజనులకు వెలుగై ఉండునట్లు నిన్ను నియమించి ఉన్నాను. Amen. Hallelujah. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతారండి? Hallelujah. హల్లెలూయా. We are the light of the world. మనము లోకమునకు
వెలుగై We are the ఉన్నాము. hope for the world. మనము ఈ లోకానికి నిరీక్షణ అయి ఉన్నాము. Even your neighbors or your friends or your colleagues, or they get upset and dejected and disappointed, you and me should go there and we should, shine upon them with the light the Lord has given unto us. మరి ఒకవేళ మన పొరుగువారే కానీ స్నేహితులే కానీ మనతోటి పని చేసేవారైనప్పటికీ కానీ వారు ఏ విషయంలో అయినా దిగులుగా ఉన్నప్పుడు నిరాశ చెందినప్పుడు దేవుని యొక్క వెలుగు మనపైన ప్రకాశిస్తూ ఉండగా మనం వారి దగ్గరికి వెళ్ళి వారిని మనం ప్రోత్సాహపరచవలసి ఉన్నది. This year, ఈ సంవత్సరము let there not be any condemning words comes out of our mouth. ఖండించేటువంటి మాటలు, కఠినమైన మాటలు మన నోటి నుండి Let there రాకుండుగాక. not be any words of curses comes out of our mouth. ఏ శాపవచనము మన నోటి నుండి రాకుండునుగాక. Always encouraging word, let it come out of our mouth. ఎల్లప్పుడు ఇతరులను ప్రోత్సాహపరిచే మాటలే మన నోటి నుండి Always the word of వచ్చునుగాక. motivation comes out of our mouth. ఎల్లప్పుడు ఇతరులను బలపరిచే మాటలే మన నోటి నుండి Let the వచ్చునుగాక. word of faith, let it come out or comes out of our mouth. విశ్వాస సహితమైన మాటలే మన నోటి నుండి If వచ్చునుగాక. anyone comes to you, ఒకవేళ ఎవరైనా నీ యొద్దకు they వచ్చి will go back with they filled with a greater faith in their heart and shined by the light of the Lord. ఎవరైనా నీ యొద్దకు వస్తే వారు పరిపూర్ణమైన విశ్వాసమును పొందుకొని దేవుని యొక్క వెలుగును పొందుకొని తిరిగి వెళ్ళాలి. Amen. Hallelujah. హల్లెలూయా. We should be the light of this world. మనం ఈ లోకానికి వెలుగై ఉన్నాము. Isaiah 63 says, యెషయా 63వ అధ్యాయం ఈ the విధంగా Gentiles సెలవిస్తున్నది. shall come to your light, అన్యులు నీ వెలుగులోనికి వస్తారు. and the kings to the brightness of your rising. Kings to the brightness of your rising. 63. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 3వ వచనం చూద్దామండి. Yeah. Isaiah 63 says, the Gentiles shall come to your light, జనములు నీ వెలుగునకు వచ్చెదరు. the kings to the brightness of your రాజులు rising. నీ ఉదయకాంతికి వచ్చెదరు. Oh, my brothers, sisters, నా ప్రియ సహోదరుడా the సహోదరి, Lord made us a covenant with you and me as a child, as a servant, because of two reasons. దేవుడు తన పిల్లలుగా తన సేవకునిగా నిబంధన చేయుటకు రెండు కారణాలున్నాయి. One, ఒకటి, to make us a light to the Gentiles, అన్యులకు మనల్ని వెలుగుగా ఉంచడానికి. to make us as a light to the world. ఈ లోకానికి మనల్ని వెలుగుగా ఉంచడానికి. You and me should brighten this world in this year. నీవు నేను ఈ రాబోతున్న ఈ సంవత్సరంలో లోకాన్ని వెలిగించు వారముగా How ఉండాలి. many people you can counsel and you can motivate, you can encourage, please do that. మరి ఎంతమంది ప్రజలను మీరు పిలిచి ఆలోచన చెప్పగలరో, ఎంతగా ప్రోత్సాహపరచగలరో మీరు వాటిని చేయండి. How many people are in the fear, please go and tell them, don't be afraid, the Lord is there and he will do something for us. మరి ఎవరైతే భయములో ఉన్నారంటే మీరు వారి దగ్గరికి వెళ్ళి వారిని ప్రోత్సాహపరిచి దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, భయపడవద్దు అని ప్రోత్సాహపరచండి. Amen. Hallelujah. హల్లెలూయా. Acts chapter 13:47 it says, అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 47వ వచనం ఈ విధంగా Acts సెలవిస్తున్నది. 13:47 says, అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 47వ వచనము. Read. ఏలైనగా నీవు బూదిగంతముల వరకు రక్షణార్థముగా ఉండునట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నానని. the light to the Gentiles. అన్యజనులకు వెలుగుగా The Lord ఉండుట. makes a covenant with us. ప్రభు మనతో నిబంధన The చేసి Lord ఉన్నాడు. made a covenant with you and me. ప్రభు నీతో నాతో నిబంధన చేసి Make ఉన్నాడు. us a light to the Gentiles. అన్యజనులకు వెలుగుగా ఉంచి To make us ఉన్నాడు. a light to the world. ఈ లోకానికి వెలుగుగా ఉంచి ఉన్నాడు. That is the first purpose. అది మొదటి కారణము. The second purpose, రెండవది ఏమిటి అంటే to do greater things for God. ప్రభువు కొరకై గొప్ప కార్యాలు To చేయడానికి. do greater things for God. దేవుని కొరకై గొప్ప కార్యాలు చేయడానికి. And let us go back to the promised word of this year. ఈ సంవత్సరం మనం పొందుకున్న వాగ్దానంలోనికి మనం తిరిగి వెళ్దాం. Isaiah 42:7 says, యెషయా గ్రంథము 42వ అధ్యాయం 7వ వచనం to సెలవిస్తున్నది. open the blinds, గుడ్డివారి కన్నులు తెరచుటకై, to open the blind eyes, గుడ్డివారి కన్నులు తెరవడానికి, to bring out the prisoners from the prison, చెరసాలలో బంధింపబడిన వారిని బయటికి those who తీసుకొని sit in the రావడానికి, darkness from the prison house. ఆ చెరసాలలో చీకటిలో ఉన్న వారిని వెలుగులోనికి తీసుకొని The Lord రావడానికి made a covenant with all of us. ప్రభు మనందరితో నిబంధన చేసి ఉన్నాడు. In anyone believes me, ఎవరైనా నా యందు the విశ్వసించినట్లయితే river of life will flow from him. వారిలో నుండి జీవజల నదులు He ప్రవహిస్తాయి. will do more miracles, more wonderful things than me. నేను చేసిన వాటికంటే గొప్ప అద్భుత కార్యాలు చేస్తాడు. If the river of life is flowing in your life, ఒకవేళ నీ జీవితంలో
జీవజల నదులు ప్రవహించినట్లయితే and you will heal the blind, నీవు గుడ్డివారిని you స్వస్థపరుస్తావు, will raise the lame, నీవు కృంటివారిని లేపుతావు, you will heal the deaf and dumb, చెవిటి వారిని మృగవారిని you నీవు will లేపుతావు, heal the cancers, క్యాన్సర్ వ్యాధిని స్వస్థపరుస్తావు, and you will bring the prisoners out of the prison, చెరసాలలో బంధింపబడిన వారిని బయటికి you will తీసుకొస్తావు, bring the people out of the darkness, ప్రజలను చీకటిలో నుండి వెలుగులోకి even in the తీసుకొస్తావు, deeper darkness, అంతకంటే లోతైన చీకటిలో even ఉన్న the వారిని, people who are chained in the prison, you can bring them out. చెరసాలలో బంధింపబడిన వారిని చెరలోంచి బయటికి తీసుకొని Amen. వస్తావు. Hallelujah. హల్లెలూయా. Oh, that is a greater purpose the Lord wants us to do it today. ఈ రోజు దేవుడు మన ద్వారా చేయాలనుకున్నటువంటి ఉన్నతమైనటువంటి కార్యం ఇదే. And do greater things for God. దేవుని కొరకై గొప్ప కార్యాలు To do చేయడానికి, greater things for God. దేవుని కొరకై గొప్ప The కార్యాలు Lord makes చేయడానికి a covenant with us. దేవుడు మనతో నిబంధన చేసి To make ఉన్నాడు. us as a child. తన బిడ్డగా మార్చుకునడానికై, To make us as a servant. తన సేవకుడిగా For చేసుకునడానికై. what reason? కారణం To ఏమిటంటే be a light to this world. ఈ లోకానికి To వెలుగుగా be light to ఉండడానికి, this Gentile. అన్య జనులకు వెలుగుగా To ఉండడానికి, proclaim the gospel. స్వార్థ ప్రకటింపడానికి, Proclaim the words of salvation. రక్షణ మాటలు చెప్పడానికి The Lord made you and me as a light for the world. ప్రభువు నిన్ను నన్ను ఈ లోకానికి వెలుగుగా చేసి ఉన్నాడు. Hallelujah. Hallelujah. The second reason. రెండవ కారణం To ఏమిటంటే do greater things for God. దేవుని కొరకై ఉన్నతమైన కార్యాలు To raise the చేయడానికి, people from sick bed. ప్రజలను రోగపు పడకలోంచి To open the లేవనెత్తడానికి, blind eyes. గుడ్డి వారి కన్నులు తెరవడానికి, To raise the lame from the bed. గుడ్డి వారిని పడకలోంచి లేపడానికి, And to heal the people. రోగంలో ఉన్న వారిని To స్వస్థపరచడానికి, bring the prisoners out of the prison. చెరలో బంధింపబడిన వారిని To bring బయటికి the తీసుకొని people out of the రావడానికి, darkness, the deeper darkness. చీకటిలో ఉన్న వారిని వెలుపలికి తీసుకొని రావడానికి. Hallelujah. హల్లెలూయా. The Lord made a covenant with us. దేవుడు మనతో నిబంధన The చేసి Lord ఉన్నాడు. made a covenant with us. దేవుడు మనతో నిబంధన చేసి ఉన్నాడు. This word 42, 6 and 7 is, it's giving a mixed message for us. మరి యెషయా గ్రంథము 42, 6, 7 వచనాలు మనకు ఒక వర్తమానాన్ని ఈ రోజు ఇస్తూ ఉన్నాయి. The first one, the sixth word says, 6వ వచనం ఈ విధంగా సెలవిస్తూ ఉన్నది, I, the Lord, who have called you in righteousness, యెహోవానగు నేనే నిన్ను నీతి విషయంలో పిలిచి ఉన్నాను, and hold your hand, నీ చేయి పట్టుకొని ఉన్నాను, I will keep you. నిన్ను కాపాడుతాను, I will keep you. నిన్ను కాపాడుతాను. First in our life, మొదట మన in జీవితంలో, our family, మన in కుటుంబంలో, our dear one, మన ప్రియుల మధ్యలో the Lord called us దేవుడు మనల్ని పిలిచి ఉన్నాడు, in righteousness నీతి విషయంలో పిలిచి through the ఉన్నాడు, blood of Christ, క్రీస్తు రక్తము ద్వారా, through the salvation, రక్షణ ద్వారా. and He will hold our hand. ఆయన మన చేయి He పట్టుకుంటాడు, will keep us. మనల్ని He కాపాడుతాడు, will preserve us. మనల్ని He will సంరక్షిస్తాడు, protect us. ఆయన మనల్ని He will కాపాడుతాడు, provide us. ఆయన మనకి He will, సమకూరుస్తాడు, He will be with us. ఆయన ఎల్లప్పుడూ మనతో ఉంటాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. And that is the first, promise that the word is telling. ఈ రోజు మనం పొందుకుంటున్నటువంటి మొట్టమొదటి వాగ్దానం అది. The second part is telling, అయితే రెండవ భాగము I will చూసినట్లయితే, make you as a covenant. నిన్ను అన్యజనులకు నిబంధనగా నియమించి What ఉన్నాను. kind of covenant? ఏ నిబంధన అండి ఇది? To make, to a covenant is that to make you as a child of God. దేవుని పిల్లలుగా మార్చే నిబంధన. You are His people. మనము ఆయన ప్రజలము. You are His people. మనము ఆయన ప్రజలము. You are His sheep. మనం ఆయన గొర్రెలమై ఉన్నాము. You are His child. మనం ఆయన పిల్లలమై The ఉన్నాము. Lord will keep you. ప్రభు మనల్ని The Lord కాపాడుతాడు. will take care of you. ప్రభు మన ప్రతి విషయాన్ని He made చూసుకుంటాడు. a covenant with us. ఆయన మనతో నిబంధన చేసి The ఉన్నాడు. second one, రెండవదిగా, He made a covenant to make us a servant of God. దేవుని సేవకుడిగా ఆయన మనల్ని నిబంధన చేసి For ఉన్నాడు. what? ఎందుకొరకు? For what reason? కారణం ఏమిటి? To call every one of us as a light for the Gentiles. అన్యజనులకు మనందరినీ వెలుగుగా పిలవడానికి, Not for only servants of God. కేవలము దేవుని సేవకులకు మాత్రం కాదండి. No, brother, I cannot cast out the demon like you. I cannot pray for the sick like you. లేదు సహోదరుడా, నీవలే నేను దయ్యాల్ని వెళ్ళగొట్టలేను, నీవలే రోగుల కొరకై ప్రార్థించలేను But you అనవద్దు. can be a light to this world. Anyone can be like that. ఎవరైనా సరే ఈ లోకానికి మనము వెలుగుగా ఉండవచ్చు. You can be a light to the Gentiles. అన్యజనులకు మనం వెలుగై The ఉన్నాం. Lord wants you, calling you to be a light to the Gentiles today. ఈ రోజు ప్రభువు నిన్ను నన్ను అన్యజనులకు వెలుగుగా ఉండడానికి పిలుస్తూ ఉన్నాడు. So let us pray this morning. Let us pray this morning. కాబట్టి ఉదయం మనం ప్రార్థిస్తాం. Lord, make me as a light of this for this Gentile and for the world. ప్రభువా, ఈ లోకానికి అన్యజనులకు నన్ను వెలుగుగా మార్చండి. And the Lord also made a covenant as a servant to do greater things for Him. అయితే ఆయన సేవకుడిగా దేవుడు మనతో నిబంధన చేయట కారణం ఏమిటి అంటే, ఆయన కొరకై గొప్ప కార్యములు To చేయడానికి, heal the people.
ప్రజలను to స్వస్థపరచడానికి, deliver the people, ప్రజలను విడిపించడానికి, to open the blind eyes, గుడ్డి వారి to కన్నులు open the deaf తెరవడానికి, and dumb, చెవిటి వారిని to మూగవారిని raise the lame, కుంటి వారిని to heal the నిలబెట్టడానికి, cancer, క్యాన్సర్ వ్యాధిని to do స్వస్థపరచడానికి, whatever the sickness people have, ప్రజలు ఏ రోగంలో ఉన్నా స్వస్థపరచడానికి, to bring the people out of the darkness, ప్రజలను చీకటిలోంచి బయటికి to తీసుకొని bring the రావడానికి, people out of the prison. చెరసాలలోంచి బయటికి తీసుకొని The Lord రావడానికి made a covenant with you. దేవుడు మనతో నిబంధన చేసి How many of ఉన్నాడు. you believe this morning? ఈ ఉదయం ఎంతమంది మాట Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Shall we all stand up for a moment? ఒక నిమిషం మనందరం లేచి నిలబడదాం. Hallelujah. Glory to the Lord. దేవునికి మహిమ కలుగును గాక. Glory to the Lord. దేవునికి మహిమ కలుగును గాక. And let us put this word of God. మనం ఈ దేవుని వాక్యాన్ని చూద్దాం. Let us put this word of God. ఈ దేవుని వాక్యాన్ని మనం పట్టుకుందాం. The Lord is giving 2021 this promise to us. 2021వ సంవత్సరానికి దేవుడు మనకి వాగ్దానాన్ని ఇస్తూ ఉన్నాడు. I, the Lord who called you in righteousness, and will hold your hand, and I will keep you and keep you. యెహోవానగు నేనే నీతి విషయంలో నిన్ను పిలిచి ఉన్నాను, నీ చెయ్యి పట్టుకొని నిన్ను కాపాడేదను. And everybody raise your hand and say that, Lord, keep me, Lord. మనందరము చేతులు ప్రభు వైపు చాపి, Hold my hand, Lord. ప్రభువా నా చెయ్యి పట్టుకో ప్రభువా, Throughout this year, ఈ సంవత్సరం అంతా and you ought to be with me. నువ్వు నాతో ఉండాలి ప్రభువా, Lord, you have to be with me. నీవు నాతో ఉండాలి ప్రభువా. అందరూ నోరు తెరిచి ప్రార్థన చేసామా? మనందరము ప్రార్థిస్తామండి. Charles, come. Hallelujah. హల్లెలూయా. అందరూ నోరు తెరిచి ప్రార్థన చేసామా? ప్రార్థిస్తామండి. Everybody open your mouth and pray. మనందరము నోరు తెరిచి ప్రార్థిస్తాం. Another 2 to 3 minutes we'll pray. ఒక 2-3 నిమిషాలు మనం ప్రార్థిస్తామండి. Exactly the time that we are completing this service. సరి అయిన సమయానికి మనం ఆరాధన ముగిస్తూ ఉన్నాం. And 2 o'clock we will be all dispersed to our homes. 2 గంటలకి మనందరము మన ఇంటికి వెళ్ళిపోవచ్చు. And now let us pray. కనుక ఒక 2 నిమిషాలు Let us ప్రార్థిస్తాం. pray. మనం ప్రార్థించుకుందాం. Keep me, Lord. ప్రభువా నన్ను కాపాడండి, Keep me, Lord. ప్రభువా నన్ను కాపాడండి, Hold my hand. నా చెయ్యి పట్టుకో ప్రభువా. చెత్తమా చెప్తారండి. గట్టి శబ్దంతో చెబుదామండి. Everybody open your mouth and say this. మనందరము నోరు తెచ్చి గట్టి శబ్దంతో More ప్రార్థిస్తాం. than any time that we need God like that. ఈ సంవత్సరంలో ఏ సమయమందైనా సరే దేవుడు మనకు తోడుగా We ఉండాలి. need more like it. అంతకంటే ఎక్కువగా ప్రభు We మనతో ఉండాలి. cannot afford to leave the Lord any time. ఏ సమయంలో కూడా ప్రభువుకు దూరంగా మనం We ఉండకూడదు. cannot afford to leave the Lord any time. ఏ సమయంలో కూడా ప్రభు మనం విడిచి దూరంగా వెళ్ళకూడదు. Hallelujah. హల్లెలూయా. Let us take this word in our heart. కాబట్టి వాగ్దానాన్ని Let మన us హృదయంలో take this word in స్థిరపరచుకుందాం. our mind. ఈ వాగ్దానాన్ని మన మనసులో ఉంచుకుందాం. Hallelujah. హల్లెలూయా. I will hold your hand. నీ చేయి I పట్టుకుంటాను, will keep you. నిన్ను కాపాడుతాను. Lord, hold my hand. ప్రభువా నా చేయి పట్టుకో, Keep me, Lord. నన్ను కాపాడు, Keep me, Lord. నన్ను కాపాడు అందరూ ప్రభువా. అడుగుతామా? Everybody open your mouth and ask the Lord. మనందరం వేడుకుందామండి ఆ ప్రభువుని. Hallelujah. 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 And the Lord is making covenant with us this morning. ఈ ఉదయకాలము ప్రభు నీతో నాతో నిబంధన చేస్తూ As ఉన్నాడు. what covenant? ఏ నిబంధన? As his own people. ఆయన సొంత His ప్రజలు, own children. ఆయన సొంత His పిల్లలుగా, own apple of eye. ఆయన తన కంటి పాపవలే, His own children. తన సొంత పిల్లల వలె. Lord, make a covenant with us today. ప్రభువా మాతో నిబంధన చేయండి I will ప్రభువా. never, you make a covenant that you never leave me, never forsake me. అయ్యా నీవు నన్ను విడువవు ఎడబాయవని నాతో నిబంధన చేయి The ప్రభువా. way the mother comforts a child, you comfort me, Lord. ఒకని తల్లి వానిని ఆదరించినట్టుగా నీవు నన్ను ఆదరించు ప్రభువా. Mother keeps the child, you keep me, Lord. ఒక తల్లి తన బిడ్డను కాపాడినట్లుగా నన్ను కాపాడు ప్రభువా. How a shepherd keep his flock, Lord, keep me, Lord. ఒక కాపరి తన మందను కాపాడుకున్నట్లుగా You మమ్మల్ని make కాపాడు a ప్రభువా. covenant with me, Lord. మాతో నిబంధన You చేయండి, make a covenant with me, Lord. మాతో నిబంధన చేయండి We ప్రభువా. make a covenant with me, Lord. మాతో నిబంధన చేయండి You make ప్రభువా. a covenant that I will become a servant for you. అయ్యా నీతో నీ సేవకుడిగా నాతో నిబంధన చేయమని What ప్రార్థిస్తున్నాను. for? ఎందుకొరకు? To shine like a light to the Gentile. అన్య జనులకు వెలుగుగా To ప్రకాశించడానికి, shine like a light to this world. ఈ లోకానికి వెలుగుగా ఉండడానికి, And to bring the people out of the darkness. ప్రజలను చీకటిలో నుంచి బయటికి తీసుకొని The moment రావడానికి. we get into our home, అయ్యా మేము ఇంటిలోనికి ప్రవేశించిన the moment we get into any Gentile's home, అన్య జనుల ఇంటిలో మేము ప్రవేశించిన the వెంటనే light will shine there. వెలుగు ప్రకాశించాలి. Amen. Hallelujah. Amen. Hallelujah. 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 The light will shine there. వెలుగు ప్రకాశించును గాక. Do greater things for God. దేవుని కొరకు అక్కడ గొప్ప కార్యములు Lord, జరుగును make గాక. me a covenant with me. ప్రభువా నాతో నిబంధన Make చేయండి, me with a covenant with me. నాతో నిబంధన చేయండి. Oh, 2 minutes అందరూ ప్రార్థన చేసామా? ఒక 2 నిమిషాలు అందరూ ప్రార్థన చేసామా? మనందరం అందరూ ప్రార్థిస్తాం. ప్రార్థన చేయండి. మనందరం ప్రార్థిస్తాం. అందరూ ప్రార్థన చేయండి. మనందరము ప్రార్థిస్తాం. Hallelujah. హల్లెలూయా. Keep me as a
a covenant, O Lord. ప్రభువా ఒక నిబంధనగా నన్ను మార్చండి. Make me a covenant with me. అయ్యా నాతో నిబంధన చేయండి. You keep me. నన్ను కాపాడండి. Hold my hand. నా చేయి పట్టుకోండి. You protect me. నన్ను కాపాడండి You ప్రభువా. preserve me. నన్ను You సంరక్షించండి. maintain me. అయ్యా నన్ను నీ కాపుదలలో Care ఉంచండి. for me. నీవు నా ప్రతి విషయాన్ని చూసుకో ప్రభువా. Hallelujah. హల్లెలూయా. అందరూ ప్రార్థన చేశాం. Jesus. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. శిల్పి చేతిలో శీలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. శిల్పి చేతిలో శీలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మలో నన్ను నడుపు. శిల్పి చేతిలో శీలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. శిల్పి చేతిలో శీలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. అంధకార లోయలలో సంచరించిన భయము లేదు. అంధకార లోయలలో సంచరించిన భయము లేదు. నీ వాక్యం శక్తి గలది, నా త్రోవకు నిత్య వెలుగు. నీ వాక్యం శక్తి గలది, నా త్రోవకు నిత్య వెలుగు. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. శిల్పి చేతిలో శీలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. శిల్పి చేతిలో శీలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. ఘోర పాపిని నేను తండ్రి, పాపభూమిలో పడి ఉంటిని. ఘోర పాపిని నేను తండ్రి, పాపభూమిలో పడి ఉంటిని. లేవనెత్తుము, శుద్ధి చేయము, పొందెదను నీదు ప్రేమను.
bless you. ప్రభు మిమ్మల్ని కాపాడి ఆశీర్వదించునుగాక. The Lord preserve you, maintain you, protect you, cares for you. దేవుడు మిమ్మల్ని సంరక్షించి తన కాపుదలలో ఉంచి మీ ప్రతి విషయాన్ని ఆయన చూసుకొనుగాక. Throughout this year, let the Lord hold your hand. ఈ సంవత్సరం అంతా కూడా ప్రభు మీ చేయి పట్టుకొని Let him lead you. మిమ్మల్ని నడిపించునుగాక. You will be never forsaken. ఆయన నిన్ను విడువడు ఎడబాయడు. He will never forget you. ఆయన నిన్ను He will మర్చిపోడు. never forsake you. నిన్ను ఎడబాయడు. He'll be always with you. ఆయన ఎల్లప్పుడూ నీతో ఉంటాడు. Let's pray. మనం ప్రార్థించుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, సర్వశక్తిమంతుడవగు దేవా, జీవాధిపతి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అయ్యా తండ్రి, ఇదిగో రానున్న సంవత్సరంలో ప్రభువా, ఇదిగో నీవు మాతో ఉంటానని, మమ్మల్ని చేయి పట్టుకొని నడిపిస్తానని, మమ్మల్ని కాపాడుతానని మాతో మాట్లాడిన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అయ్యా నీ వాగ్దానాన్ని మా హృదయమందు నమ్ముతూ ఉన్నాం ప్రభువా. అయ్యా నీవు ప్రభువా మాతో నిబంధన చేసినందుకు వందనాలు ప్రభువా. అయ్యా నీవు మాట ఇచ్చి అబద్ధమాడువాడవు కాదు ప్రభువా. మాట ఇచ్చి దాన్ని నెరవేర్చే దేవుడవు ప్రభువా. మాట ఇచ్చిన నీవు దాన్ని నెరవేర్చి తీరుతావు ప్రభువా. అయ్యా ఇదిగో నీ పిల్లలుగా ప్రభువా, నీ సొంత జనముగా, నీ సొత్తుగా మమ్మల్ని స్వీకరించి ప్రభువా, నీ సేవకులుగా మమ్మల్ని మార్చినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అయ్యా ఇదిగో ఈ నిబంధన ప్రజలముగా నీ నిబంధన పొందుకున్న మేము ప్రభువానైనా అన్య జనులకు, ఈ లోకానికి మేము వెలుగు వలె ఉండి ప్రకాశించాలి ప్రభువా. ఇదిగో నీ కొరకై గొప్ప కార్యములు మేము చేయాలి ప్రభువా. ఇదిగో తండ్రి, బంధింపబడిన వారిని విడిపించాలి తండ్రి. ఇదిగో గుడ్డివారి కన్నులు తెరవాలి ప్రభువానైనా. ఇదిగో రోగంతో ఉన్నవారిని స్వస్థపరచాలి ప్రభువా. అయ్యో మరణించిన వారిని లేపాలి ప్రభువానైనా. ఇదిగో తండ్రి, కృంటి వారిని లేచి నిలబెట్టాలి ప్రభువా. చెవిటి వారి చెవులు తెరవాలి ప్రభువా. మూగవారి నోరు తెరవాలి ప్రభువా. Yes. ఇదిగో తండ్రి, నీ కొరకై అద్భుత కార్యములు చేయాలి. చెరసాలలో బంధింపబడిన వారిని వెలుపలికి మేము తీసుకొని రావాలి ప్రభువా. చీకటిలో ఉన్న వారిని వెలుగులోనికి మేము నడిపించాలి తండ్రి. ఇదిగో చీకటి ఉన్న స్థలములలో మేము నడిచినప్పుడు ప్రభువా, అక్కడ గొప్ప వెలుగు ప్రకాశించాలని మేము ప్రార్థిస్తూ ఉంటున్నాము తండ్రి. అయ్యా నీ సేవకుడిగా, నీ బిడ్డగా మమ్మల్ని మార్చినందుకు వందనాలు. నీవు చేసిన నిబంధన మా జీవితంలో నీవు నెరవేర్చి సమస్త మహిమ ఘనత ప్రభావాలు నీవు పొందమని ఈ సంవత్సరం అంతయు ప్రభువానైనా మాకు తోడుగా ఉండి మాకు సమస్తమును నీవు అనుగ్రహించి ప్రభువా నీవే మహిమ పొందుమని నజరేయుడు రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకుంటూ ఉన్నాం పరమ తండ్రి. Amen. Amen. Everybody say amen. ఆమేన్. Amen. ఆమేన్. The grace of our Lord Jesus Christ, the love of Father God, తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, and the holy fellowship of the Holy Spirit, let it be with us. పరిశుద్ధాత్మని యొక్క పరిశుద్ధ సహవాసం మనతో ఉండును గాక. The Lord bless you and keep you. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి కాపాడును The గాక. Lord make his face shine upon you and give you, be gracious to you. దేవుడు తన ముఖ కాంతిని మీపైన ప్రకాశింపజేసి మిమ్మల్ని కరుణించును గాక. And the Lord lift his face upon you, countenance upon you, and give you his peace. దేవుడు తన సన్నిధిని మీపైన ఉదయింపజేసి మీకు సమాధానం అనుగ్రహించును Go గాక. home with a confidence. మీరు ఇంటికి వెళ్ళినప్పుడు నిశ్చయతతో వెళ్ళండి. The Lord is holding your hand. దేవుడు మీ చేయి పట్టుకొని He will ఉన్నాడు. keep you. మిమ్మల్ని He కాపాడుతాడు. will bless you. మిమ్మల్ని He will ఆశీర్వదిస్తాడు. preserve you. మిమ్మల్ని He will సంరక్షిస్తాడు. protect you. మిమ్మల్ని He will కాపాడుతాడు. provide you. మీకు సమస్తాన్ని And he will అనుగ్రహిస్తాడు. be always with you. ఆయన ఎల్లప్పుడూ మీతో ఉంటాడు. Amen. Amen. అందరూ చెప్పండి ఆమేన్. ఆమేన్. Amen. ఆమేన్. God bless all of you. Happy New Year once again, everybody. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక. మరి ఒకసారి మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం.